ఈ వీడియోలో నేను మీకు ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకరు బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం చెందితే ఇంకొకరు నైజాం సర్కార్ గుండెల్లోనే రైళ్లు పరిగెత్తించారు. మీకు తెలుసు, మన దేశం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు. ప్రతి ఒక్కరిది గొప్ప కథే. ఇలాంటి గొప్ప వాళ్ళలో మన తెలుగు వాళ్ళు కూడా ఉండడం తెలుగు జాతి కీర్తికే గర్వకారణం. అండ్ అలాంటి గొప్ప వారి గురించి తెలుసుకోవడం మన బాధ్యత కూడా. అల్లూరి సీతారామరాజు. అయితే నేను ఈ కథని అల్లూరి సీతారామరాజు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం లేదు, ఆయన నమ్మకస్తుడైన మల్లు దొర పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఎలాంటి వాళ్ళకైనా నమ్మకస్తులు ఉంటారు. అలాగే రామరాజు గారికి కూడా మల్లు దొర చాలా నమ్మకస్తుడు. అలాగే మల్లు దొరకి మద్యం, స్త్రీ వ్యామోహం ఉండేది. ఇలాంటి మద్యం మత్తులోనే మల్లు దొర బ్రిటిష్ వారికి అల్లూరి సీతారామరాజు గారి ఆచూకీ చెప్పుతుండగా అక్కడ ఉన్న గూడెం ప్రజలు చూసి రామరాజు గారికి చెప్పేశారు. అప్పుడు రామరాజు గారు మల్లు దొరతో ఏమన్నారో తెలుసా? మన స్నేహం కోసం నేను ఇంతమంది చావుకి కారణం కావాలనుకోవట్లేదని చెప్పి మల్లు దొరను అక్కడి నుంచి ప్రాణాలతో విడిచిపెట్టి పంపించేశారు. అలా వెళ్లిపోయిన మల్లు దొర తన ప్రేయసి ఇంట్లో విశ్రాంతి తీసుకుని ఉండగా అయితే బ్రిటిషర్లు అతన్ని తీసుకువెళ్లి నానా చిత్రహింసలు పెడతారు. రామరాజు గారి ఆచూకీ చెప్పమని హింసిస్తారు. కానీ ఈసారి మల్లు దొర రామరాజు గారి నమ్మకాన్ని నిలబెట్టాడు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా రామరాజు గారి ఆచూకీ మాత్రం అస్సలు చెప్పలేదు. సో మల్లు దొరకి బ్రిటిష్ వారు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. ఆ తర్వాత 1937లో అంటే రామరాజు గారు చనిపోయాక కాంగ్రెస్ మంత్రివర్గం ఆయనని విడుదల చేశారు. ఆ తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. 1952లో మల్లు దొర ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశాడు. ఎంపీగా గెలిచాడు. ఎగ్జాక్ట్ గా అప్పుడే రామరాజు గారి పూర్తి కథ మనకు తెలిసింది. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో లెట్ స్టార్ట్ ది వీడియో. 1897 జూలై 4 విశాఖపట్నంలో పాండ్రంగి అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారు జన్మించారు. నేను ఇందాక నుంచి సీతారామరాజు గారు అంటున్నా కానీ ఆయన పూర్తి పేరేంటో మీకు తెలుసా? ఆయన పేరు మొదట్లో రామరాజు గారే. మరి సీత అనే పేరు ఎలా యాడ్ అయిందో తెలుసా? ఎందుకంటే సీత అనే అమ్మాయి ఆయన ప్రాణంగా ప్రేమించింది. కానీ రామరాజు గారు దేశం మీద ప్రేమతో ఆ అమ్మాయి ప్రేమను ఒప్పుకోలేదు. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, సీత గారు ప్రాణత్యాగం చేసుకున్నారు. అందుకే సీత గారి కోసం ఆయన పేరులో చిరకాల స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడే రామరాజు గారు అల్లూరి సీతారామరాజు గారు అయ్యారు. చిన్నతనంలోనే సీతారామరాజు గారి తండ్రి చనిపోవడంతో ఆయన చదువు మీద ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత రామరాజు గారు జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ఇంకా వేరే విద్యలు నేర్చుకున్నారు. అంతేకాదు రామరాజు గారికి వైద్యం చేయడం కూడా వచ్చు. వైద్యం అంటే ఇప్పటి వైద్యం కాదు, అప్పట్లో ఉండేది కదా, చెట్ల రసాలతో ఆకులతో అలా చేసేవారు. ఇలా ఆయన ఎదిగే క్రమంలోనే బ్రిటిషర్లు గిరిజనులపై పెత్తనం చూసి రామరాజు గారు రక్తంతో ఉడికిపోయేవారు. అప్పట్లో గిరిజనులు ఏం చేసేవారంటే అడవులను నరికి చేను చెరకల్లా మార్చి అక్కడే పంట వేసి పంట పండించుకుని వాళ్ళ జీవనాధారాన్ని గడిపేవారు. కానీ 1882లో బ్రిటిష్ వారు మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ పాస్ చేశారు. ఆ యాక్ట్లో ఏంటంటే అడవులను నరికి పంటలు వేయకూడదనేదే మెయిన్ రూల్. ఇక చేసేదేమీ లేక గిరిజనులు కూడా వాళ్ళకి లొంగిపోయారు. అలాగే అదే టైంలో గాంధీ గారు ఇంకా చాలా మంది స్వతంత్ర సమరయోధులు బ్రిటిష్ వారి మీద తిరగబడుతున్నారని రామరాజు గారికి తెలిసింది. సో ఆయన ఏం చేశారంటే ఇంకా దేశం మొత్తం ఒక చుట్టుకుంటూ వచ్చారు. అప్పుడు ఆయనకి ఇంకో విషయం అనేది అర్థమైంది. అదేంటంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా బ్రిటిష్ వారి అరాచకాలు కొనసాగుతున్నాయని. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఈ బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందాలంటే కావాల్సిందేంటి? స్వాతంత్రం. రామరాజు గారు తెలుగు రాష్ట్రాలకు తిరిగి వచ్చి తెలుగు ప్రజలకు బ్రిటిష్ వారి అరాచకాలను పూర్తిగా వివరించారు. వాళ్ళలో పోరాడే చైతన్యాన్ని తీసుకువచ్చారు. అప్పట్లో రామరాజు గారు జనాలకు ఏం చెప్తూ ఉండేవారంటే ఇప్పుడు వాళ్ళని మాత్రం వదిలేస్తే పాడయ్యేది మన భవిష్యత్తు ఒక్కటే కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది. వాళ్ళు మన దేశ సంపదనంతా విదేశాలకు తరలిస్తున్నారు. రాబోయే కొద్ది కాలంలో కేవలం మట్టి మాత్రమే మిగిలిపోతుంది. వీళ్ళు మన చెమటతో అవసరాలను తీర్చుకున్న అంతస్తులను కట్టుకుంటున్నారు. ఇది మీకు ఇష్టమా? కాదు కదా? అయితే మీరు నాతో రండి, ఈ దౌర్జన్యాన్ని ఆపుదాం. ఇలాంటి మాటలతో గిరిజనులలో చైతన్యాన్ని తెచ్చారు. చైతన్యాన్ని తెచ్చి ఒక చిన్న సైజు సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక అల్లూరి సీతారామరాజు సైన్యం. ఈ సైన్యమే అల్లూరి సీతారామరాజు గారి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ల మీద అటాక్ చేసి వాళ్ళ గన్నులను తీసుకుని రికార్డ్స్ అన్నీ చింపేసి స్టేషన్నే కాల్చేశారు. గందరగోళంగా మార్చేశారు, కాల్చేశారు.
అంతేకాదు ఆయన ఒక గట్స్ ఉన్న హీరో. ఈయన గట్స్ ఎలా ఉంటాయంటే, ఈయన ఏదన్నా స్టేషన్ కి అటాక్ చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు ఆయన బ్రిటిషర్స్ కి ఇన్ఫార్మ్ చేసి మరీ వెళ్ళేవారంట. వీలైతే ఆపండి చూసుకుందామని సవాల్ చేసి మరీ వెళ్ళేవారంట. అది సీతారామరాజు గారి సత్తా. ఇలాంటి రకరకాల దాడులతో బ్రిటిష్ వారిని ముచ్చెమటలు పట్టించారు అల్లూరి సీతారామరాజు గారు. ఇదే టైంలో ఆయన రైట్ హ్యాండ్ అయిన మల్లు దొర తాగిన మత్తులో రామరాజు గారు ఆచూకీ చెప్పితే ఇంకా గూడెం వాళ్ళు అది చూసి రామరాజు గారికి చెప్పారు. రామరాజు గారు మల్లు దొరను అక్కడి నుంచి పంపించేశారు. అండ్ రామరాజు గారిని ఎంత ట్రై చేసినా పట్టుకోలేకపోయారు. ఇంకా చేసేదేమీ లేక పై అధికారులకి విన్నమించుకున్నారు. అప్పుడే వచ్చాడు ఈ స్పెషల్ ఆఫీసర్ రూదర్ఫర్డ్. సీతారామరాజు గారు ఎక్కడున్నా లొంగిపోవాలి, లేదంటే ఈ గూడెం ప్రజలను చంపేస్తాను, నాకు జాలి దయ్య భయం అనేది అస్సలు ఉండదని చెప్పాడు. ఈ మాటలనే వెళ్ళి రామరాజు గారితో చెప్పండి అని చెప్పారు. ఈ మాట విన్న రామరాజు గారు, నా కోసం ఇంతమంది అమాయకులైన జనాలు చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్పి, నేను కాకపోతే ఇంకా వందలాది మంది రామరాజులు పుడతారు, అతనే మిమ్మల్ని నడిపిస్తారు, వాళ్ళని తరిమి కొడతాడు. నా ఒక్కడి ప్రాణం కోసం నేను ఇంతమంది ప్రాణాలను తీసుకోలేను. అసలు నేను చేసే ఈ యుద్ధం ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా. ఈ యుద్ధమే వాళ్ళే ఈ యుద్ధం. అసలు వాళ్ళే లేకుంటే ఇంకెవరి కోసం ఈ యుద్ధం చేయాలని చెప్పేసి సీతారామరాజు గారు లొంగిపోయారు. అలా లొంగిపోయిన రామరాజు గారు కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి ఒక చెట్టుకి కట్టేశారు. రూల్స్ ప్రకారం అయితే లొంగిపోయిన వ్యక్తిని జైలుకు పంపించాలి, కానీ రామరాజు గారిని జైలుకు మాత్రం పంపలేదు, చెట్టుకు కట్టేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా కాల్ చేయమని చెప్పారంట. ఆ సిపాయిల్లో చాలా మంది తెలుగు వారు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళలో ఎవ్వరికి రామరాజు గారిని చంపే ధైర్యం మాత్రం అస్సలు లేదు. అంతలోనే ఒక బ్రిటిష్ సోల్జర్ రామరాజు గారిని కాల్ చేశాడు. ఒకటి కాదు రెండు కాదు, లెక్కలేనన్ని గుళ్ళు ఆయన గుండెల్లోకి దూసుకొని వెళ్ళిపోయాయి. అలా ప్రాణం విడిచే ముందు అల్లూరి సీతారామరాజు గారు ఏమన్నారో తెలుసా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీరు చాలా గొప్ప లీడర్ సార్. ఇది పార్ట్ 1 గైస్. నెక్స్ట్ పార్ట్ లో చెప్పేది ఎవరితో తెలుసా? కొమరం భీమ్. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.